ఓకే. హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్సా లేకపోతే జాబా? ఇవి రెండిట్లో మనం ఏది చేయాలి? అసలు మనం అనుకున్న పనికి మనం ఏది చేస్తే బాగుంటుంది? ఇది నాకు తెలిసి మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో అయితే నేను అనుకున్న దాంట్లో అయితే బిజినెస్ బెటర్. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఖచ్చితంగా దాన్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి బిజినెస్‌లో మనం ఎటువంటి ఇచ్చేసినా మనకి ఇది ఉంటుంది. ఒకవేళ మీకు జాబ్‌కి అలాంటి బిజినెస్‌కి రెండిటిలో మీకు డిఫరెన్స్ చెప్తాను. అసలు జాబ్ చేస్తే మనం అనుకున్న పని కొన్ని చేయలేం. జాబ్‌లో ఎలా ఉంటుందంటే మంత్లీ మొత్తం మనం అక్కడే కష్టపడాలి. అసలు మంత్లీ వచ్చిన 30,000 లేకపోతే 50,000 అనుకున్నా అదే 50,000కి మనం స్టక్ అవ్వాలి అంతే తప్ప మనకు అక్కడి నుంచి మనకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు. అదే బిజినెస్‌లో అనుకోండి మనం చేసిన 1 మంత్ వర్క్ చేసినా దాంట్లో మనకు పెరగొచ్చు, తగ్గొచ్చు. బిజినెస్‌లో కాన్స్టెంట్‌గా ఇంతే వస్తుందని చెప్పేసి మనం చెప్పలేం. ఒకరోజు 1,00,000 రావచ్చు, ఒకవేళ 50,000 రావచ్చు, ఒకవేళ 70,000 రావచ్చు. బిజినెస్‌లో టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. జాబ్‌లో అలా కాదు. కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకే. కాన్స్టెంట్‌గా ఉంటే అలానే అదే కంటిన్యూ ఉంటుంది. మనం ఏది చేసినా ఇది ఉండదు. బట్ బిజినెస్‌లో లాస్ అయితే లాస్‌లో వెళ్ళిపోతాం. బట్ జాబ్‌లో అలా కాదు. లాస్ రాదు, ఏం రాదని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా జాబ్, 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 జాబ్. ఏదైనా సరే గవర్నమెంట్ జాబే చేయాలని చెప్పేసి అంటారు కదా! దానికి డెఫినిషన్‌గా నేను చెప్తాను. ఇప్పుడు మార్వాడీస్ ఉంటారు. మీకు తెలిసి ఉండొచ్చు మార్వాడీస్. వాళ్ళు ఏమంటారంటే మీరు జాబ్ ఎందుకు చేయరు? ఎందుకని బిజినెసే చేస్తారంటే వాళ్ళు ఒక టిప్ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు నాకు 3,00,00,000 కావాలి. ఓకే. 3,00,00,000 ఇల్లు కట్టుకోవడానికి 1,00,00,000 కావాలి. ఒకవేళ కూతుర్లు లేకపోతే కొడుకులుంటే వాళ్ళకి పెళ్లి చేయడానికి 1,00,00,000 కావాలి. అలానే ఆస్తులు ఆహ్, అవన్నీ కూడబెట్టుకోవడానికి ఇంకో 1,00,00,000 కావాలి. నాకు 3,00,00,000 కావాలి. 3,00,00,000 నేను ఏం చేస్తే నాకు 3,00,00,000 వస్తాయని చెప్పేసి ఆలోచిస్తారు వాళ్ళు. 3,00,00,000 ఏం చేస్తే వస్తది? మనం ఏం చేస్తే రాదు. మరి జాబ్ చేస్తే జాబ్‌లో మంత్లీ 30,000, 40,000 అనుకున్నా ఎన్ని రోజులు నేను చేయాలి? మనకు అన్ని చాలా ఖర్చులుంటాయి కదా! హౌస్ ఖర్చు, రెంట్, ఈ రెంట్, ఆ రెంట్ ఖర్చులు, కిరాణా సామాను అని చెప్పేసి బోలెడన్ని ఖర్చులేసేసరికి మన చేతిలో 10,000 పడుతుంది. నెలకి 10,000 అనుకున్నా మనం 3,00,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు కావాలి? దాంట్లో మనకు ఇంకా బైక్స్, ఈఎంఐస్ ఇది, అది అని అన్నీ కొంటూ వెళ్తే మనకు మన జీతం కూడా సరిపోదు. ఆ 50,000 కూడా సరిపోదు. అదే బిజినెస్ అనుకోండి. ఒకవేళ నువ్వు బిజినెస్ ఒక 5 లాక్స్ పెట్టి నువ్వు స్టార్ట్ చేసినా బిజినెస్‌లో నీకు ఇదొస్తుంది. వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు దాన్ని నేను అదే బిజినెస్‌లో అనుకో 3,00,00,000 నేను సంపాదించగలుగుతాను. ఎందుకంటే బిజినెస్ బాగా నడిపితే రోజుకి ఒక 5,000 తనకు ఆ బిజినెస్ ద్వారా డబ్బులొచ్చాయనుకో, 5,000 అనుకున్న 1 మంత్‌కి చాలా ఎంత అయితుంది మాక్సిమం 2.5 లాక్స్ ఆ రేంజ్‌లో వెళ్తాడు తను. కాబట్టి బిజినెస్‌లో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఒకవేళ అంటే మంచిగా ఇది చేశామనుకో మనకు కోట్లు సంపాదించడానికి పెద్ద టైం పట్టదు. అందుకోసం అని చెప్పేసి మార్వాడీస్ ఎప్పుడు జాబ్ చేయరు. వాళ్ళు ఎప్పుడైనా సరే బిజినెస్సే స్టార్ట్ చేస్తారు. బిజినెస్‌లోనే వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న కిరాణా షాప్ కావచ్చు, పాల డబ్బా కావచ్చు, ఏదో ఒకటి పెట్టుకుంటారు. బట్ వాళ్ళు బిజినెస్సే చేస్తారు. వాళ్ళకి తెలుసు ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసు. అందుకోసమని డిమార్ట్ హైదరాబాద్‌లో మీరుంటే డిమార్ట్ తెలుసా? డిమార్ట్ ఒక మార్వాడిది. పెద్ద పెద్ద స్టోర్స్ మార్వాడివి. ఎందుకంటే వాళ్ళు ఆ స్ట్రాటజీని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ఒక రేంజ్ అందుకోసం జాబ్ చేయరు. ఇప్పుడు ఉన్న మా ఎస్టీలో ఉంటారు. వాళ్ళేంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాలి. బిజినెస్ చేయనివ్వరు. ఎందుకంటే వాళ్ళకు అదే మైండ్‌లో ఏముంటుందంటే పేరెంట్స్‌కి ఎప్పుడు గవర్నమెంట్ జాబే చేయాలి. వేరే జాబ్ వద్దు. బిజినెస్‌లో నువ్వు రూ. 1,00,000 సంపాదించు మంత్లీ అవసరం లేదు. వాళ్ళకి మన మంత్లీ గవర్నమెంట్ జాబ్ కావాలి. అదే 20,000 మాత్రమే రావాలి. అది వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి ఇది. ఇప్పుడు మీకు తెలుసు బిజినెస్ చేయాలా? జాబ్ చేయాలి. ఇప్పుడు జాబ్‌లో ఎలా ఉంటుందంటే డైలీ మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి. అదే రొటీన్ లైఫ్ ఉంటుంది. నీకు మంత్లీ అయ్యేసరికి 50,000 నీ చేతిలో పడితే ఆ 50,000 ఈఎంఐ అని చెప్పేసి ఒక 20,000 అటు వెళ్తే ఒక 20,000 హౌస్ ఖర్చుకి అని చెప్పేసి అలా తీసేస్తావు. కొన్ని ఈఎంఐస్ ఉంటే ఈఎంఐస్‌కి తీసేస్తావు. ఖతం. అక్కడ నీ దగ్గర ఇంకేం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు పరిగెత్తాల్సిందే. జాబ్‌లో అయితే మళ్ళీ నువ్వు 1 మంత్ చేసిన తర్వాత 1 మంత్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ డబ్బులొస్తాయి. మళ్ళీ అలానే ఖర్చు అవుతాయి. బట్ బిజినెస్‌లో అలా కాదు. ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఒక రేంజ్‌లో వెళ్ళిపోతుంది. ఒకవేళ కరెక్ట్‌గా సక్సెస్ అయితే మనల్ని ఆపేవాడు ఇంకెవడు ఉండడు బిజినెస్‌లో. మనం అనుకున్నది ప్రతి ఒక్కటి మన దగ్గర. మనం తిరగొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్‌గా నన్ను చూసుకోండి బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ రన్ అవుతుంది. నేను లేకుండా బిజినెస్ రన్ అవుతుంది. హాయిగా తిరుగుతున్నాను. వీడియోస్ తీస్తున్నాను. ఇవన్నీ తీయాలంటే ఇప్పుడు నాకు డబ్బులు రావాలంటే ఊరికే రావు కదా! ఇప్పుడు నాకు బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఆ డబ్బులతో నేను తిరుగుతున్నాను. ఒకసారి ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత నాకు డబ్బులు కంటిన్యూగా వస్తున్నాయి. ఆ డబ్బులతో నేను తిరుగుతున్నాను. ఇది నా బిజినెస్‌లో ఉండేది. అదే నువ్వు జాబ్ చేసావు. నీ బదులుగా ఇంకెవరినైనా పెట్టి అక్కడ నువ్వు ఎక్కడైనా తిరగడానికి వెళ్ళాలంటే నీ జీతం కూడా రాదు నీకు. జాబ్ చేసే వాళ్ళకి జీతం కట్ చేస్తారు. అదే బిజినెస్‌లో ఒక వర్కర్‌ని పెట్టేస్తే చాలు. అది బిజినెస్ స్ట్రాటజీ. జాబ్‌లో నువ్వు ఎటు తిరగలేవు, ఇటు ఫ్యామిలీతో ఇది వెకేషన్స్‌కి వెళ్ళలేవు, ఎటు వెళ్ళలేవు. ఎప్పుడైనా వెళ్ళాలన్నా వీకెండ్సే. జాబ్స్ వెళ్ళాలంటే వీకెండ్స్ రోజు మీకు హాలిడేనా? మిగతా రోజులు లేవా? కాబట్టి జాబ్స్‌కి, బిజినెస్‌కి ఏంటంటే మనం బిజినెస్ చేస్తే మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ మనం చేస్తూ
మనం హ్యాపీగా ఉంటాం. జాబ్లో ఎలా ఉంటుందంటే కొన్ని మనం చేయాలంటే మనం కష్టపడాల్సిందే, 24 అవర్స్ మనం జాబ్కి వెళ్ళాల్సిందే. బట్ బిజినెస్లో అలా కాదు. ఒకవేళ మనం ఒక రోజు మనం వెళ్ళకపోయినా మనకు నడుస్తుంది. బట్ జాబ్లో అలా కాదు, కంటిన్యూగా వెళ్తూ ఉండాలి, అయితే నీకు జీతం వస్తుంది. ఒకసారి నాదే షాప్ అనుకో, నేను బంద్ చేసుకుని నాకు ఏదైనా వచ్చింది నేను బంద్ చేసుకుని కూర్చుంటాను, నన్ను అడిగేవాడు ఎవరు లేడు. బట్ జాబ్లో నేను అడుగుతారు, ఎందుకు రాలేదు, ఏం రాలేదు, వాళ్ళ మొత్తం పర్మిషన్తో సహా అన్నీ చెప్పాలి. అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ మంత్ మీకు అమౌంట్ కట్ చేస్తారు. బట్ నాకు తెలిసి జాబ్ చేస్తే నేను అందరికీ అంటలేను, బట్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇంటర్ 10th ఉన్నప్పుడే బిజినెస్ని స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే తర్వాత నువ్వు బీటెక్ డిగ్రీ అని చెప్పేసి, ఇప్పుడు సపోజ్గా నేను బిజినెస్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు మంత్లీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది జీతం అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఇప్పుడు మా బాబాయ్స్ ఉన్నారు, వాళ్ళు మంత్లీ 20,000 30,000 సంపాదిస్తారు. వాళ్ళు చదివింది పీజీ వాళ్ళు అన్ని కంప్లీట్ చేసేసారు. వాళ్ళకి ఇప్పుడు 30 ఇయర్స్లో వాళ్ళు అంతా చేస్తుంటే, నేను జస్ట్ 20 ఇయర్స్లో నేను కొన్ని వీళ్ళు సంపాదిస్తున్నాను అనమాట, ఎక్కువ సంపాదిస్తున్నాను, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను. నేను ఇంటర్ పాస్ అవుతే బట్ ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు ఎంత చదివినా బట్ ఒకవేళ జాబ్ రాలేదు, బట్ ఆ తర్వాత వాళ్ళు ఇంకో చిన్న జాబ్లో వెళ్ళారు, నెలకు 20,000 30,000 సంపాదిస్తున్నారు అంతే. బట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ చేయండి, తొందరగా గ్రో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా అయిపోతుందంటే స్పీడ్గా ఉంది. ఎవరైతే స్పీడ్గా ఎదుగుతారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. బట్ నువ్వు కూడా 10th అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తావు, లేకపోతే ఇంటర్ తర్వాత అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాయి. ఇప్పుడు డిగ్రీ కావాలి, డిగ్రీ నాకు సర్టిఫికేట్ నాకు ఏం అవసరం లేదు, జస్ట్ సర్టిఫికేట్ కోసం 3-4 నెలలు కావాలంటే ఒక సర్టిఫికేట్ కోసం నువ్వు 3 months 4 years 5 years కష్టపడి చదివి ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని నువ్వు ఆ తర్వాత వేరే పనికి వెళ్దామంటే అసలు కొన్ని దాంట్లో పైకి రావు. అంటే 3-4 సంవత్సరాలు నువ్వు చదివింది ఎందుకు వస్తావు? అదే 4 సంవత్సరాలు ఒక్కదాని మీద ఫోకస్ పెట్టు, డెఫినెట్గా ఆ బిజినెస్ ఒకసారి బిజినెస్ నేను ఇదనుకున్నాను. అంటే ఒకసారి చెప్పాను నాకు ఏంటంటే, ఇప్పుడు నువ్వు స్టడీలో చేస్తావు, ఇప్పుడు స్టడీలో నువ్వు చదువుతావు, జాబ్లో అంటే చదువుతావు ఆఖరికి నీకు జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, ఖచ్చితంగా గ్యారంటీ ఉండదు. అందుకే వస్తే లేకపోతే లేదు, మనం కష్టపడితే వస్తుంది, లేకపోతే లేదు. అదే బిజినెస్లో అనుకో, మనం 1 month కష్టపడ్డాం, ఒక 1 year గట్టిగా ఏదైనా బిజినెస్లో ఏదైనా ఆర్ట్లో 1 year గట్టిగా కష్టపడితే, ఆ 1 year ఒకవేళ లాస్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తావు దాంట్లో ఒక 1 year తర్వాత. అదే నువ్వు జాబ్లో ఫస్ట్ నుంచి నువ్వు లాస్ట్ పీజీ డిగ్రీ అన్ని చేసిన తర్వాత 20 years నువ్వు చదువుతూనే ఉన్నా నీకు జాబ్ రాదని గ్యారంటీ కూడా ఎవరు ఇవ్వరు. కాబట్టి ఏం చెప్పేది ఏంటంటే, మనం ఎలా అయితే ఇది చేస్తున్నామో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డిగ్రీ ఇవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ బిజినెస్లో వచ్చేయండి అంతే. వేరే జాబ్ ఒకవేళ కాదు నేను జాబే చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా మీరు బాగా చదివి జాబ్ కొట్టుకోవాలి, అది తప్పదు. కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళ గురించి నేను కొన్ని టిప్స్ చెప్తాను. బిజినెస్కి నేను చెప్పే టిప్స్ ఇవే, ఎందుకంటే మనం తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే 10th ఇంటర్ అయిపోయిన తర్వాత మనం బిజినెస్ సైడ్ రావాలనుకుంటే 10th ఇంటర్ ఇవి 2 బేసిక్స్ పాయింట్. ఈ టైంలో మీరు కనుక బిజినెస్ వైపు వచ్చేస్తే మీరు ఎవరు ఆపడు. ఆ తర్వాత డిగ్రీ లేకపోతే BA కంప్లీట్ చేయడానికి వచ్చాను 10 years నీకు వేస్ట్గా వెళ్తుంది. అదే 10 yearsలో నువ్వు ఇదే 10thలో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే పీజీ డిగ్రీ చేయడానికి ఒక 5 years 6 years పట్టింది. ఆ 6 yearsలో నువ్వు ఎక్కడో ఉంటావు, 6 yearsలో నువ్వు ఎక్కడో ఉంటావు, అది తెలుసుకో నువ్వు ముందు. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. ఎందుకంటే ఇది మనం ఈ టైంలో ఎక్కడైతే గ్యాప్ టైం ఉందో ఆ గ్యాప్ టైంలో మనం ఎక్కడో వెళ్ళిపోతాం. మనం ఆ గ్యాప్ టైంని చాలా వేస్ట్ చేస్తున్నాం. ఆ గ్యాప్ టైంని వేస్ట్ చేయకండి, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ ఇది. ఎవరైతే స్పీడ్గా ఎదుగుతారో వాళ్ళని గుర్తుపెట్టుకుంది. కాబట్టి స్పీడ్గా ఎదగడానికి ట్రై చేయండి. ఎవరైతే స్పీడ్గా ఉంటుందో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫస్ట్ టైం చెప్పాలి, నేను లాస్ట్ టైం ఏం చెప్తానంటే నా వీడియోస్ ఎవరు చూస్తారో చూడాలని చెప్పేసి చెప్తాను. అది నచ్చితే మాత్రం లైక్ చేయండి.